లేదా క్లాత్ ఓన్లీ 1 వీక్ పైన అయిపోయింది అంతే. 25th స్టార్ట్ అయింది అనమాట లాస్ట్ మంత్ ఇది. సో ఇప్పుడు 9th కదా, సో దాదాపు మనకు 30 days అవుతుంది అంతే. సో ఈ నెల మనకు ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. ఓకేనా. సో రీపర్చేస్ ప్లాన్ యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారం అన్నమాట ఇది కూడా. సో డైరెక్ట్ సెల్లింగ్ లో రీపర్చేస్ ప్లాన్ అనేది కంపల్సరీ అన్నమాట. సో అందుకోసమని మన కంపెనీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది రీపర్చేస్ ప్లాన్ ని. ఓకే. సో మరి రీపర్చేస్ ప్లాన్ అంటే ఏంటి అంటే మనకు సో మనం యూని లెవెల్ అన్నమాట. మన బిజినెస్ కూడా ఓన్లీ 2 ఐడీలు మాత్రమే కాదు, ఎన్ని ఐడీలు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం, మీ ఓన్ గా ఎన్ని రెఫరెన్స్ అయినా ఇవ్వచ్చు అన్నమాట మీ పర్సనల్ గా. అది మీరు డైరెక్ట్ గా ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. సో మీరు డైరెక్ట్ గా 1 రెఫరల్ ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, అలాగే 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, 10 కూడా మీ డైరెక్ట్ గా ఎన్నైనా మీరు డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు అనమాట. మీ డైరెక్ట్ రెఫరల్స్ యూని లెవెల్ ప్లాన్, జనరేషన్ ప్లాన్ చాలా స్టాండర్డ్ ప్లాన్ అనమాట. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా. సో ఇలాంటి ప్లాన్ ఉంది మన దగ్గర. జస్ట్ మనకు ఏ 2 లైన్లు రన్ అయినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. మనం డైరెక్ట్ గా ఎంత మంది అయినా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ అని 2 ఉంటాయి మనకు. సో ఇది తెలుసు కదా మనకు, దాదాపు ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసింది. జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ లో మీరు డైరెక్ట్ గా ఎంత మంది అయినా మీరు రెఫరల్ ఇవ్వచ్చు. జీనియస్ సెలెక్ట్ చేసినప్పుడు సో డైరెక్ట్ గా లెఫ్ట్ లో పడుతుంది, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో వస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఇంకొక లైన్ చూసుకుంటే మనం ఓకే. సో ఈ విధంగా మనకు వెళ్తా ఉంటది అనమాట. సో జీనియస్ అని మీరు ఇచ్చినప్పుడు, మీ డైరెక్ట్ రెఫరల్ పెట్టి జీనియస్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో ఈ లెఫ్ట్ లో వెళ్ళి పడిపోతుంది అనమాట ఐడి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ జీనియస్ లెవెల్ గా మీ డైరెక్ట్ రెఫరల్ జీనియస్ పెట్టి ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో మీకు ఎంత మంది ఉంటే అంతమంది కింద లెఫ్ట్ లో పడిపోతుంది అనమాట ఐడి అది. అలాగే విన్నర్ ఇచ్చినప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ రైట్ మీ రెఫరల్ పెట్టేసి ఎక్స్ట్రీమ్ రైట్ ఎప్పుడైతే ఇస్తామో ఈ రైట్ లో ఎవరున్నారు, ఈ చివర్లో ఉన్నారు కదా, ఈ చివర్లో ఉన్న వాళ్ళ కింద మళ్ళీ రైట్ సైడ్ పడిపోతుంది అనమాట. ఎంతమంది అయినా ఉండాలి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, ఆ విధంగా మన ఐడీస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎన్ని ఐడీలైనా మీరు రెఫరల్ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం సార్. సో ఇది క్లియర్ అయింది అందరికి కూడా? ఎస్ అన్న. సో క్లియర్ అయింది అనుకుంటాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే సో ఇప్పుడు మనకు డైలీ ఇన్కమ్ రిలీజ్ అవుతుంది కదా. సో అది 7,750 లేదంటే 3,875 రూపీస్ రిలీజ్ అవుతున్నది కదా చాలా మందికి. సో లేదంటే ఈవెన్ 500 కావచ్చు, అవేర్నెస్ బోనస్, లేదంటే 1000 కావచ్చు, దీనికంటే ఎక్కువ కూడా. సో ఎంతైతే రిలీజ్ అవుతుందో ఈ రిలీజ్ అయిన ప్రతి ఇన్కమ్ మీద కూడా 10% అనేది కట్ అవుతుంది అనమాట రీపర్చేస్ కోసం మనకు. ఓకే. మనకు రిలీజ్ అయిన ఇన్కమ్ లో 10% కట్ అవుతుంది అనమాట. ఈ 10% ఏదైతే కట్ అయిందో ఇది కూడా మనకు ఇవాళ డైలీ యూస్ ప్రొడక్ట్ లో ఎన్నో రకాలు వస్తున్నాయి అనమాట మనకు. ఈవెన్ రైస్ తో సహా, రైస్, ఆయిల్, పప్పు, ఉప్పు, బట్టలు, షూస్, అలాగే హెల్త్ సప్లిమెంట్స్ వచ్చినాయి చాలా మటుకు. ఈవెన్ రాబోయే టైంలో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, కార్లు, బైక్లు, ప్రతి ప్రోడక్ట్ ఉండబోతుంది మన దగ్గర ఇప్పుడు. సో రియల్లీ ఆసమ్ అనమాట ఇది. ఎలాగైనా సరే మనం కంపల్సరీ ఎవ్రీ మంత్ రేషన్ కొంటున్నామా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా జేబులో నుంచి డబ్బులు తీయకుండా మనకు వచ్చిన అమౌంట్ లో నుంచి సపరేట్ గా కంపెనీ తీసి ఒక దగ్గర పెట్టేస్తుంది అనమాట. ఇదే టోటల్ గా 10% ఇన్కమ్. సో ఆ 10% ఇన్కమ్ ని మనకే వస్తువుల రూపంలో మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు మళ్ళీ మనం. ఓకేనా. సో ఆ విధంగా సో కొంటామన్నమాట. ఇక్కడ టోటల్ గా మీకు కట్ అయిన ఇన్కమ్ అంతా కూడా 3,000 రూపాయలు ఎప్పుడైతే మీకు కట్ అవుతుందో టోటల్ గా 3,000 కట్ అవ్వాలంటే మనకి ఎంత వచ్చి ఉండాలి? 30,000. సో 30,000 రూపాయలు మీకు సంపాదించి ఉంటే సో మీకు 30,000 ఇన్కమ్ తీసుకొని ఉంటే 3,000 రూపీస్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సో అలా కట్ అయిన అమౌంట్ ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ 3,000 కట్ అవుతుందో వాళ్ళు టోటల్ గా 10 జనరేషన్స్ అంటే 10 లెవెల్స్
మీరు కింద టీం నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది మీకు. అంటే మీ ప్రొడక్ట్ మీరు కొనేస్తారు, అదే వేస్ట్ అవ్వడం లేదు. మీకు వచ్చిన ఏదైతే 3000 కట్టైనా 3000 తగ్గట్టుగా మీ ప్రొడక్ట్ మీకు వస్తుంది. అలాగే కింద 10 జనరేషన్స్ నుంచి వాళ్ళ మీద ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఓకేనా, మరి ఎంత అవుతుందో చూద్దాం ఇక్కడ. సో ఎవరికైతే ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు ఉన్నారు ఇక్కడ, మీ టీం ఈ విధంగా జనరేట్ అయింది. 10 లెవెల్స్ అంటే ఎలా అంటే మీకు డైరెక్ట్ గా ఉంది కదా, ఈ 2 లెవెల్స్ ఎవరైతే ఉన్నారో, 2 ఉన్నారా 10 మంది ఉన్నారు, ఎంత మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఫస్ట్ లెవెల్. ఓకేనా, ఇందాక ఈ లెవెల్ అంతా చూపించాను కదా, ఇలాగ వచ్చేటట్టుగా చూపించాను కదా ఇందాక. వీళ్ళందరూ కూడా మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్నట్టు. ఈ ఫస్ట్ లెవెల్ కింద ఎవరైతే వస్తారో, ఈ లెవెల్ కింద ఎవరైతే వస్తారో వీళ్ళంతా కూడా సెకండ్ లెవెల్. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కింద ఎవరైతే వస్తున్నారో, ఇప్పుడు సెకండ్ లెవెల్ ఎంత మంది ఉన్నట్టు ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు సెకండ్ లెవెల్. వీళ్ళంతా కూడా సెకండ్ లెవెల్. సో వీళ్ళ కింద ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కూడా ఏ లెవెల్ అవుతారు? బై డిఫాల్ట్ గా థర్డ్ లెవెల్ అవుతారు అనమాట. వీళ్ళంతా కూడా 3 లెవెల్. వీళ్ళ కింద ఏదైతే లైన్ వస్తుందో వాళ్ళు 4th లెవెల్, తర్వాత 6th, అలాగా టోటల్ గా 10 జనరేషన్స్ వరకు మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఈ 10 జనరేషన్స్ వరకు మనకి ఎంత టీం ఉంటారని చూసుకుంటే సో ఇప్పుడు మనకి లెవెల్ 1 లో ఎంత మంది ఉన్నారు? 2 కదా. అలాగే లెవెల్ 2 లో ఎంత మంది అవుతారు? 4. తర్వాత ఎంత మంది అవుతారు? తర్వాత 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 ఇవన్నీ ఎన్ని లెవెల్స్ అయినా ఇప్పుడు మనకి 10 లెవెల్స్ అయినా. ఇవంతా కంప్లీట్ చేస్తే ఎంత అవుతుంది మనకు? ప్లస్ ప్లస్ చేస్తే ఓకేనా. సో ఒక జస్ట్ ఒక 2 మెంబర్స్ మీకు డైరెక్ట్ గా ఉంటే వాళ్ళతో నుంచి మనకి ఎంత టీం జనరేట్ అవుతుంది? 10 లెవెల్స్ వరకు. ఓకే, ఒకవేళ మీకు డైరెక్ట్ గా 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఎంత అవుతుంది? 10,000 మంది అవుతారు. ఎస్ ఆర్ నో? అలాగే ఒకవేళ 10 మెంబర్స్ ఉంటే మీకు డైరెక్ట్ గా జస్ట్ మీరు డైరెక్ట్ గా 10 అనుకుందాం, 5 అనుకుందాం, వాళ్ళిద్దరిద్దరినే చేసుకుంటూ వెళ్ళారంటే కూడా ఎంతైతే మీరు లెక్కేసుకోండి తర్వాత. ఓకేనా, సో ఇక్కడ మనం 10 జనరేషన్ వరకు 2000 మంది ఉంటారు కదా, వీళ్ళ మీద ఎంత వస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు మీకున్న పర్సన్స్ ఇక్కడ క్లియర్ వస్తుందా లేదా? క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు మీకు వస్తున్న పర్సన్స్ మీరు ఇక్కడ 30,000 సంపాదించుకున్నారంటే మీరు ఎలిజిబిలిటీ అయినారు కింద టీం మీద ఇన్కమ్ తీసుకోవడానికి. ఓకేనా, ఇప్పుడు మరి 10 లెవెల్ ఎవరైనా పని చేయకుండా ఎట్లా వస్తుంది సార్ మనకు? ఆ లెవెల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా, అంతమంది వేస్ట్ అవుతుంది కదా. ఓకేనా, సో అలాగా మన ప్లాన్ ఏంటంటే టోటల్ గా సూపర్ సీడెడ్ అండ్ ఫుల్లీ కంప్రెస్డ్ ప్లాన్ అన్నమాట మనది. సో ఎవరైతే ఈ లెవెల్లో పని చేయడం లేదో, ఈ లెవెల్లో పని చేయలేదంటే ఏమైందంటే ఈ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఈ లెవెల్కి వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. సో రియల్ గా అంటే ఇక్కడ మనకు 10 లెవెల్ కాదనమాట, కింద 11వ లెవెల్ కూడా మనకు మీకు ఈ లెవెల్ వరకు రావచ్చు అనమాట. ఈ లెవెల్లో పని చేయకుంటే కింద ఉన్న లెవెల్ వచ్చి ఈ లెవెల్ ని ఫిల్అప్ చేసేస్తారు. సో అద్భుతం అనమాట ఇన్కమ్. చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఉన్న పర్సన్ ఎగ్జాంపుల్ గా ఓన్లీ 25,000 సంపాదించాడు అనుకుందాం. ఈయన మీద ఎంత కట్ అవుతుంది? 10% అంటే అవునా కదా. సో ఈ 2,500 మీద మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే కట్ అయిన దాని మీద 5% వస్తుంది అనమాట. లైఫ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. ఇది కట్ అయిన ఇన్కమ్ మీద ఎవరికైతే మన టీంలో కట్ అవుతుందో ఆ కట్ అయిన ఇన్కమ్ మీద 5% అన్నమాట. అది కూడా లైఫ్ టైం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఈ 2తో ఇద్దరేమో మరి క్వాలిఫై కాలే. ఎస్ ఆర్ నో? లెవెల్ 1 లో ఉన్నాడు, 25,000 తీసుకున్నాడు ఆయన. సో ఆయన కానీ క్వాలిఫై కాలేదు కదా. సో ఈ అమౌంట్ మీద కూడా మీకు 5% అనేది వచ్చేస్తుంది. బట్ ఇతను లెవెల్ 1 లో మీకు కన్సిడర్ కాడు. అతని మీద కూడా ఇన్కమ్ మీకు వచ్చేస్తుంది 5% అనేది. ఓకేనా, సో 5% వచ్చింది. బట్ ఇతను లెవెల్ కన్సిడర్ కాలేదు కదా. ఇతను 10 లెవెల్స్ అతను సెకండ్ లెవెల్ లో ఉన్నాడు కదా ఈ పర్సన్.
సో ఇక్కడ ఈ పర్సన్ ఒక 50,000 తీసుకున్నాడు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇతను క్వాలిఫై అయినట్టే కదా. ఓకే, సో ఇప్పుడు ఇతను క్వాలిఫై అయ్యాడు కదా, ఇతని మీద 5% వచ్చేస్తుంది. బట్ ఇతను వచ్చేసి ఈ లెవెల్లోకి వచ్చేస్తాడు మీకు ఫస్ట్ లెవెల్. అంటే ఇతని మీద కూడా ఇన్కమ్ వచ్చేసింది మీకు, బట్ అతని లెవెల్ కన్సిడర్ తీసుకోలేదు. ఎవరైతే కింద ఉన్నారో కింద ఉన్న పర్సన్ మీద కూడా ఇన్కమ్ వచ్చింది, అతని పైకి వచ్చేసాడు అనమాట. సో ఇట్లాగా మీకు ఓన్లీ 10 లెవెల్స్ అనే కాదు, మీకు 11, 12, 100 ఎన్ని లెవెల్స్ ఉన్నా సరే ప్రతి లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి లెవెల్ మీద నుంచి 5% వస్తుంది, లైఫ్ టైం వస్తుంది. వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఇప్పిస్తే అంత ఇన్కమ్ మీకు పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా సార్? సో ఇప్పుడు చూద్దాం, ఇది ఒక్కసారి రఫ్ చేయండి సార్, మళ్ళీ ఎంత వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇది క్లారిటీ కదా, ఇదే ప్లాన్ అనమాట. చాలా సింపుల్ ప్లాన్, బట్ నెలకు ఒకసారి ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓన్లీ మనం 2 అనే ఫార్ములాతోనే చూద్దాం. ఇది కంటిన్యూ కదా. ఓకే, 2 అనే ఫార్ములాతో ఇంత టీం అయింది మనకు 10 లెవెల్లో. మరి 11వ లెవెల్లో వీళ్ళు కూడా ప్లస్ ఇది వేసుకుంటాం కదా, మనం ఎంత అవుతుంది ఇంటూ 2 ఎంతమంది అవుతారు? 4,000 కదా. మనం ప్లస్ అవుతుంది, 4,000 వేసుకుందాం. ఇది 11వ లెవెల్. అలాగే మళ్ళీ ఇది ఇంటూ 2 వేస్తే ఎంతమంది అవుతారు? 8,000 మంది అవుతారు. సో వీళ్ళందరూ కూడా మనకు పైకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. మరి ఈ 2,000 మంది మీద నెలకు ఒక్కోసారి ఒక్కొక్కరి మీద జస్ట్ 100 రూపీస్ మాత్రమే వచ్చింది అనుకుందాం. ఎంత అవుతుంది? ఓన్లీ 100 రూపీస్ ఒక పర్సన్ మీద 2 lakhs. ఎంత అవుతుంది? 2 lakhs. సో బల్క్ గా మీ అకౌంట్ లో ఒకటేసారి 2 లక్షల రూపాయలు పడిపోతాయి ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ 10th, ఎవ్రీ మంత్ 10వ తారీఖు అనమాట. ఒకవేళ సండే గాని ఉంటే మళ్ళీ 11వ తారీఖు అవుతుంది. హాలిడే ఉన్నప్పుడు మాత్రం రాదు. యాక్చువల్గా మనకి నిన్న కూడా పేమెంటే, సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి రాలేదన్నమాట. ఇవాళ సండే కదా, ఇవాళ కూడా రాదు. రేపు మీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. అది ఎల్లుండి కూడా మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఓకేనా? అంటే మళ్ళీ నిన్నటిది, ఇవాళది, రేపటిది, మళ్ళీ నెక్స్ట్ డే మనకి నిన్న ఒక పేమెంట్, రేపు ఒక పేమెంట్, ఎల్లుండి ఒక పేమెంట్, కంటిన్యూగా 2 రోజులు అకౌంట్ లో పడుతుంది అనమాట అది. సో ఆ విధంగా ఒకవేళ అనుకుందాం జస్ట్ 100 రూపీస్ వాళ్ళ మీద వచ్చినా కూడా 2 లక్షల రూపాయలు వస్తుందంటే, ఒకవేళ మనం చూద్దాం, ఒకవేళ ఒక్కొక్కరి మీద జస్ట్ 300 వస్తే ఎంత అవుతుంది? కాదు కాదు, జస్ట్ 300 రూపాయలు వేసుకున్నా కూడా మనకి ఎంత టీం కావాలి ఇక్కడ? జస్ట్ 2,000 టీంని కానీ మనం ప్రాపర్ గా తయారు చేసుకుంటే అది ఎన్ని రోజులైనా పడుతుందా? అది 6 నెలలు పట్టిందా, 1 ఇయర్ పట్టిందా, 2 ఇయర్స్ పట్టిందా? ఒకవేళ 2,000 టీం ఉన్నా కూడా మీకు, సో మీ ఇన్కమ్ బల్క్ ఒకటేసారి ఈ అమౌంట్ పడిపోతుంది. ఒకవేళ 6 అవుతుందా? ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ ఒక్కరొక్కరి మీద 500 వస్తే 10 lakhs. జస్ట్ 500 రూపాయలు ఇన్కమ్ లెక్కేసుకున్నాడు. మళ్ళీ మనకు వస్తున్న ఫ్యామిలీ బోనస్లు, అవేర్నెస్ బోనస్లు అన్ని ఎక్స్ట్రా. ఓన్లీ 500 రూపీస్ లెక్కేసుకున్నా కూడా ఒక్కరొక్కరి మీద నెలకు 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది పర్మనెంట్ గా బల్క్ ఒకటేసారి వచ్చే అమౌంట్. ఎవ్రీ మంత్ 10వ తారీఖు మన అకౌంట్ లో తీసుకోవచ్చు. ఓన్లీ 500 లెక్కేస్తున్నాం అంతే. సాలరీ లాగా 10 లక్షల అకౌంట్ లో పడుతుంది. ఎలా ఉంటుంది? సూపర్ కదా. అలాగే ఒకవేళ ఇదే ఇంకా మనం 1000 రూపాయలాగా తీసుకుంటే ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు వస్తే ఎంత అవుతుంది? ఒక్కొక్కరి మీద 2,000. నెల మొత్తానికి 2,000 ఆలోచిస్తున్నాం, ఎక్కువ ఆలోచించట్లేదు. ఇప్పుడు నెల మొత్తానికి ఒక పర్సన్ మీద 2,000 ఎక్కువ తీసుకున్నా కూడా మనకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ 3 డేస్ ఇన్కమ్ వస్తూనే ఉంది అకౌంట్ లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ 2,000 మంది. మనం జస్ట్ డైరెక్ట్ 2 ఉంటేనే ఇది. ఒకవేళ డైరెక్ట్ 4 ఉంటే, ఇందాక చెప్పినట్టుగా డైరెక్ట్ 5 ఉంటే, డైరెక్ట్ 10 ఉంటే క్యాలిక్యులేటర్ సరిపోదు. గట్టిగా సిఎఫ్డి సార్ రిజన్ కూడా అదే విధంగా ఉందన్నమాట. ఒకసారి చూపించాడు, పక్కన కూర్చోబెట్టుకొని చూపించాడు అనమాట. ఒకవేళ మీరు డైరెక్ట్ గా 5 నుంచి 6 మాత్రం జస్ట్ తీసుకెళ్ళగలిగినా కూడా
ఈ క్యాలిక్యులేటర్లు సరిపోవు మీరు లెక్క పెట్టుకోవడానికి డబ్బులు అంటున్నాడు ఆయన. సో అలాంటి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి సూపర్ సీడెడ్ ప్లాన్ ఇప్పటి వరకు కూడా లేదనమాట. సో ఇలాంటి అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. మనం లైఫ్ టైం సంపాదించుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇందాక చూపించినట్టుగా 10 జనరేషన్ల వరకు కూడా ఈ విధంగా ఉంది. అలాగే మనకు కట్ అయిన ఇన్కమ్ మరి ఎప్పటి వరకు కొనుక్కోవాలంటే ఎవ్రీ డే కూడా కొనుక్కోవచ్చు మీరు. నెల ఎండింగ్ రోజు మాత్రం కంపల్సరీ మొత్తం కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎంతైతే మనకు కట్ అవుతుందో అది 30,000 అనుకుంటే 3,000 కట్ అవుతుంది కదా. ఒకవేళ ఇది 5,000 అయిండొచ్చు, ఇది 10,000 అయిండొచ్చు. ఎంతైనా సరే కంపల్సరీ ఆ మంత్ ఎండింగ్ లోపు మీరు పర్చేజ్ చేసుకోవాలి, రీపర్చేజ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? లేకుంటే అది మొత్తం కూడా ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక 500 పీవీ మాత్రమే అక్కడ ఉంచవచ్చు అనమాట. మనం మిగతా అంతా కూడా కంపల్సరీ కొనేసుకోవాలి. మరి ఎక్కడ చూపిస్తుంది అదంటే, సో మనం ఇందాక మన ఐడి ఓపెన్ చేస్తాం కదా నార్మల్గా. అలాగే ఒక మిరాకిల్ చూద్దాం ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎస్ఆర్ ఎంతమంది చూడాలనుకుంటున్నారు? కొంచెం సో ఎక్కడ చూడొచ్చు అంటే మీకు టోటల్ గా కట్ అయ్యే ఇన్కమ్ అంతా మన ఐడి ఓపెన్ చేసినప్పుడు దీన్ని హోమ్ స్క్రీన్ అంటాం కదా. ఈ హోమ్ స్క్రీన్ లో లాస్ట్ లో మీకు చూపిస్తుంది అనమాట. క్లిక్ హియర్ ఫర్ బిజినెస్ వాల్యూ పాయింట్ అండ్ ఇన్సెంటివ్స్ అని లాస్ట్ లో చూపిస్తుంది అనమాట మనకు. ఓకేనా? అక్కడ కనబడతలేదు, తెల్లగా ఉంది స్క్రీన్. లాస్ట్ లో మన ఐడి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది కదా అందరి స్క్రీన్. లాస్ట్ దీన్ని స్క్రోల్ అప్ చేస్తే పైకి వెళ్తే ఈ విధంగా లాస్ట్ ఉన్న ఆప్షన్ లో మీకు ఎంత కట్ అయింది ఇప్పటి వరకు ఇన్కమ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది టోటల్ ఇన్కమ్ చూపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు ఎంత కట్ అయింది అని చూసుకోవడానికి 46 ఆప్షన్. సో మనం డాష్ బోర్డ్ లో క్లిక్ చేసినప్పుడు మొత్తం మనకి లిస్ట్ ఓపెన్ అవుతుంది కదా. దాంట్లో 46 లాస్ట్ లో 46 ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు మనకు అక్కడ బి నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే బిసిడి ఉంది కదా, తొందరలో ఏ ఓపెన్ అవుతుంది. ఆ ఏలోకి వెళ్ళి మనము ఇక్కడ పర్చేజ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే రోజు ఎంత కట్ అవుతుందో చూసుకోవడానికి డి ఆప్షన్ లో మనకి ఏ రోజు ఎంత కట్ అయింది అనేది చూపిస్తుంది అనమాట. 10% కట్ అవుతుంది కదా, ఆ డి ఆప్షన్ లో మనకు చూపిస్తుంది అనమాట ఏ రోజు ఎంత కట్ అయింది అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి నెలకు ఎంత సంపాదించే పొటెన్షియల్ ఉందని చెప్పారు ఇక్కడ సార్. మామూలుగా సింగిల్ ఐడి మీద మదర్ ఇన్కమ్ లో ఎంత సంపాదించే పొటెన్షియల్ ఉంది నెలకు? నెలకు 10 lakhs సంపాదించుకోవచ్చు. నెలకు 10 lakhs సంపాదిస్తున్నాం అంటే అది కూడా పార్ట్ టైం గా కావచ్చు, ఫుల్ టైం గా కావచ్చు. లైఫ్ మారిపోతుందా లేదా ఫ్రెండ్స్? 100% కదా. సో మరి ఎంతమంది మార్చుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్ ని? అందరూ కదా. సో డెఫినెట్ గా మారిపోతుంది అనమాట. ఇది ఏదో ఉత్తి మాటలు చెప్పడం కాదు. సో లైవ్ గా మేము మార్చుకుంటున్నాం. జస్ట్ విత్ ఇన్ 2 సంవత్సరాల టైంలోనే అనమాట అది కూడా. సో ఇక్కడ డేటా ఎంట్రీ కనబడుతుందా మీకు? ఇక్కడ ఏ రోజు ఉంది? ఇక్కడ మూడో కాలం సెప్టెంబర్ 23 సెప్టెంబర్ 23 పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను అనమాట. 1.5 year ఓన్లీ పార్ట్ టైం గా పనిచేస్తాను నేను ఇక్కడ. అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇందాక చెప్పాడు కదా, ప్రశాంత్ చెప్పాడు కదా, డ్యూటీ చేసినట్టుగా చేయండి ఇక్కడ అన్నాడు. ఎస్ఆర్ చేయొచ్చా లేదా? మన లైఫ్ స్టైల్ మారిపోతుంది అంటే మరి పని చేయొచ్చా లేదా? కరెక్ట్ గా ఒక 4-5 గంటలు ఎక్స్ట్రాగా ఎస్ఆర్. సో కరెక్ట్ గా 4-5 గంటలు ఎక్స్ట్రాగా పని చేస్తే కరెక్ట్ గా 1.5 year లో నా లైఫ్ స్టైల్ మారిపోయింది అనమాట. అలాగే ఇప్పుడు టోటల్ గా 2.5 years ఇప్పుడు మన డేట్ గా చెక్ చేస్తే మీరు ఈ నెల 23 తారీఖు వస్తే కరెక్ట్ గా 2.5 years అవుతుంది నేను ఎంట్రీ. 2 సంవత్సరాల 6 నెలలు అంతే. జస్ట్ 2.5 సంవత్సరాల్లోనే జస్ట్ ఇక్కడ పర్ డే ఇన్కమ్ చెప్పండి సార్, అందరికి
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇక్కడ 24 hours ఇన్కమ్ ఎంత ఉంది? 37,000. సో చాలా మందికి నాకు తెలిసి ఇది నెల జీతం. ఎస్ సార్? సో ఇక్కడ పార్ట్ టైం గా చేసినా కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అన్నప్పుడు